అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత, తిరుపతి, ప్రస్తుతం సియాటల్, అమెరికా. మన నేటి కవిత సమూహంలో ఈ వారం ఇచ్చిన అంశాలలో దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కోసం తీసుకున్న అంశం దుఃఖానికి తల వంచితే. దుఃఖానికి తల వంచితే మనిషికి బ్రతికే లేకుండా చేస్తుంది దుఃఖం. అలాంటి ఇతివృత్తంగా తీసుకున్న అంశంతో వచ్చిన కవితలు అన్నీ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. వాటిల్లోంచి అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహిస్తూ వెన్నంటి నడిపిస్తున్న గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారు, అలాగే అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారులకు ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ మన నేటి కవిత అత్యుత్తమ కవితలు రాసిన కవులకు, కవయిత్రులకు ఆహ్వానం పలుకుదాం. అలాగే వారికి శుభాకాంక్షలు కూడా తెలుపుదాం. మీ విలువైన అభిప్రాయాల్ని వారికి శుభాకాంక్షల రూపంలో తెలపండి. ఇప్పుడు వారిని ఆహ్వానిస్తూ వారి కవితల్ని విని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నా నమస్కారములు. నా పేరు పద్మలత నరహరి, చెర్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను ఇప్పుడు చదవబోయే అంశం దుఃఖానికి తల వంచితే. నా కవితా శీర్షిక ఆపద్బంధువు. మానవ జీవన పయనంలో ఏమున్నా లేకున్నా ధైర్యమే మనిషికి కడదాకా తోడుండే ఆపద్బంధువు. కష్టసుఖాలెప్పుడూ తన వెంటే వెలుగు నీడలను తలపిస్తూ, అసమంజసమేగా ఎల్లప్పుడూ సంబరాలనే కోరుకోవడం, ఎదురు నిలిచి పోరాడి గెలిచి చూపించాలి ఎంతటి గడ్డు పరిస్థితులు ఎదురైనా. ఊపిరాడనంత వేదనా సంద్రంలో మునుకలేస్తూ గడ్డిపోచ దొరికిన గడ్డపారనే అన్నంత ధైర్యంతో అడుగేయాలి రేపటి సూర్యోదయం వైపుకే. దుఃఖానికి తల వంచితే దుర్భరమేలే ఆ బ్రతుకు. సాధించలేననే వెరపుతో నడిస్తే అడుగడుగుకి నరకంలానే తోస్తుందిలే ఆ నడక. కంటి చెమ్మని కడుపు కద్దుకొని పెదవుల నెలవంకను వెంటబెట్టుకుని కదిలితే అందుకోగలననే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఏదో ఒక చోట అందుకుంటావులే సవ్యసాచివై. నీవెదురు చూసే ఆ పక్షి కన్ను లాంటి నీ గమ్యం. ధన్యవాదాలండి. నా పేరు కొల్చిన విజయభారతి, హైదరాబాద్. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో దుఃఖానికి తలవంచితే అనే అంశానికి నా శీర్షిక బతుకు భారమయ్యేను. జీవితం అంటేనే కష్టసుఖాల నిలయం, సుఖదుఖాల వలయం. సుఖదుఖాల తరాజులో తూగే ముళ్ళు తరచూ దుఃఖాల వైపే మొగ్గు చూపుతుంటుంది. అంత మాత్రాన కుంగిపోనక్కర్లేదు, కుమిలిపోనక్కర్లేదు, తలవంచి లొంగిపోనక్కర్లేదు. గుండెల్లో దాచుకుని పొగిలినావంటే బతుకంతా భారమే. దుఃఖాలను కన్నీటి వరదలలో కొట్టుకుపోనిచ్చే మనసు తేలికవుతుంది. లేదంటే దుఃఖపు తెరలలో నీవు బందీవైపోతావు. బాధలను ఓ సవాలుగా తీసుకొని సమస్యలతో సమరం చేయి. గెలుపు నీకే తథ్యం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చిదిళ్ళి సీతాలక్ష్మి, రామంతాపూర్, హైదరాబాద్. నేటి కవిత అంశము దుఃఖానికి తల వంచితే. నా కవితా శీర్షిక సంతాపాల వెల్లువ. అవమానం ఎదురైనా, అనుకున్నది తారుమారైనా, లేని నేరం మోపిన, ఆశ వమ్మైన, ఆశయానికి గండిపడిన, మనోభారంతో కృంగి కృషించి మోయలేని దుఃఖభారంతో తలవంచితే ఉక్కిరి బిక్కిరి అయి నిరాశ నిచ్చెనకు వేలాడుతుంది. ఉత్సాహం నీరు కారి అంతా గందరగోళం, అయోమయం జగన్నాథం. బీరువైపోక దుఃఖానికి తలవంచక శ్రమ అనే వత్తివేసి, పట్టుదల అనే చమురు పోసి, ధైర్యం అనే పుల్లను గీస్తే జీవనజ్యోతి ఆరిపోకుండా వెలుగులోకి కాంతులీనడమే కాదు, 10 మందికి వెలుగులు పంచుతూ సుఖ డోలికలలో ఊగుతూ తూగుతూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తుంది. సంతాపాల వెల్లువకు మానసిక స్థైర్యం అనే అడ్డుకట్ట వేయ సంతోషాల పంట పండుతుంది. సంతాపాల వెల్లువకు
మానసిక ధైర్యం అనే అడ్డుకట్టె వేయ సంతోషాల పంట పండుతుంది. మీ డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి. అంశం దుఃఖించడానికి తల వంచకు, శీర్షిక దుఃఖించడానికి జీవించకు. నీ కోసం నువ్వు దుఃఖిస్తే స్వార్థం, పరుల కోసం దుఃఖిస్తే అది త్యాగం. దుఃఖిస్తూ వచ్చావు ఈ లోకం, దుఃఖిస్తూ వెళ్ళేవు ఆ లోకం. రెంటి మధ్య జీవితం అంతా వంచకు తల ఎవరి ముందు ఎప్పుడు. ఆశ ఉంటే తప్పు కాదు, హద్దుపద్దు దాటనప్పుడు. దురాశ ముప్పు ఎప్పుడైనా, దుఃఖానికి మూలం అదే. బాధపడని మనసుకి దుఃఖం కలుగదు ఎప్పుడు. బాధపడని మనసుకి దుఃఖం కలగదెప్పుడు. నీకు లేకున్నా దుఃఖమే, పరులకు ఉన్నా దుఃఖమే. నీవు గెలవకున్నా దుఃఖమే, పక్కవాడు గెలిచినా దుఃఖమే. ఈర్ష్య ద్వేషాల వదిలి తెమిలితే లోకం అంతా ఆనందమయమే. ఇష్టపడితే కష్టం కూడా సుఖమే, ఇష్టపడనిచో సుఖం కూడా కష్టమే. తప్పు చేసినోడు తల వంచి పరుల ముందు నిలుచుండు. తప్పు చేసినోడు తల వంచి పరుల ముందు నిలుచుండు. భక్తి ఉన్నవాడు వంచు తల కేవలం భగవంతుని సన్నిధిలో. పరుల ముందు వంచినోడు దుఃఖించును తల వంచి, పరమాత్మ ముందు తల వంచితే ప్రపంచమే ప్రణమిల్లు నీ ముందు. దుఃఖానికి తల వంచడానిక సృష్టికర్త సృష్టించిన ఆ కన్నీటి చుక్క చెలిమలు నీ కళ్ళలోన పొదిగింది. కాదు కానే కాదు, కన్నీటి ధారలెంట నీవు బయటపడి తేరుకొని, ధైర్యమొంది శాంతి పొంది, దుఃఖాన్ని అధిగమించడానికే, తల వంచకుండా బతకడానికే. అందరికీ ధన్యవాదములు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక తల వంచితే. సుఖదుఖాల సమ్మిళితమే జీవితం. జీవనయానంలో ఎదురయ్యే ఆటుపోట్లకు దడిసి దుఃఖానికి తల వంచితే ఓటమికి పాడినట్టే స్వాగత గీతం. కాలం కడలిలో జీవిత నౌకకి ఎదురయ్యే కష్ట నష్టాల కెరటాలకు నెరవక ఆశయమనే తెరచాపని ఊతంగా చేసుకుని పయనం సాగిస్తేనే ఆనంద తీరం చేరటం సాధ్యం. దుఃఖపు కెరటం ఉవ్వెత్తున లేచి హృదయ నావని ముంచేస్తుంటే మనోనిగ్రహాన్ని చుక్కానిగా చేసుకుని ఆశల ఊపిరి పోసుకుని పయనం సాగిస్తేనే సాధన తీరం వెంబడి ఆశయ శిఖరం చేరడం సుసాధ్యం. ధన్యవాదాలు. నా పేరు ప్రశాంతి రేమూరి, హైదరాబాద్ కొంపల్లి. నా కవిత యొక్క శీర్షిక దుఃఖానికి తల వంచితే నిశ్శబ్ద మరణమే. కవితలోకి వెళ్దాం. తెలిసి దుఃఖాన్ని వలచటమా, ఆ దుఃఖానికి తల వంచటమా? ఏ మనిషికి ఇట్టి కోరికలు ఉండవు. కాకపోతే తెలిసి వగచటం ఎందుకు? మన జీవితాలన్నీ సుఖదుఖాల సమ్మిళితమని తెలుసు. సుఖాలను ఎంత పెద్ద మనిషితనంతో అవలీలగా అనుభవిస్తూ ఆనందించామో, దుఃఖాన్ని కూడా మరింత మర్మ గంభీరంగా అనుభవించాలిగా. దుఃఖానికి తల వంచి గుండె పిండి చేసుకుని నాకే ఎందుకిలా అని వగచి జీవితాలను ముండ్లమయం చేసుకున్న మిగిలేది ఏమీ నిశ్శబ్ద మరణం కాక
మరణం తథ్యమని తెలుసు. మిగిలిన కొద్ది కాలం ధైర్యం అప్పు తెచ్చుకొని కూడా దుఃఖాన్ని జయించి చూడవచ్చుగా. దుఃఖం అను పదాన్ని తొలగించి ఛాలెంజ్ అను పదము జీవన పదకోశంలో చేర్చి చూద్దాం మిత్రమా. దుఃఖం అను పదాన్ని తొలగించి ఛాలెంజ్ అను పదము జీవన పదకోశంలో చేర్చి చూద్దాం మిత్రమా. ఫలితాన్ని విజయ సంరంభంగా చూద్దాం. అంతా మనం అనుకున్న రీతిలో మనపై అనుకున్న రీతిలోనే సుఖదుఖాల ప్రభావం చూపుతుంది. ఒక్కసారి దుఃఖానికి తలవంచామా నేనున్నాను అంటూ కమ్ముకుంటుంది కుంగుబాటు. ఒక్కసారి దుఃఖానికి తలవంచామా నేనున్నాను అంటూ కమ్ముకుంటుంది కుంగుబాటు. చేస్తుంది మనిషిని ఎడబాటు. తన వారి నుంచి ఒంటరి మనసు శరీరాన్ని డొల్ల చేసి నిశ్శబ్దంలోకి నెట్టి మరణంతో జత కట్టిస్తుంది. ఒంటరి మనసు శరీరాన్ని డొల్ల చేసి నిశ్శబ్దంలోకి నెట్టి మరణంతో జత కట్టిస్తుంది. ఇదంతా ఎరగని పసి మనస్సులు కావు, దీనికి తల వంచి బలి అయ్యేవి. ఇది అంతా ఎరగని పసి మనస్సులు కావు, దీనికి తల వంచి బలి అయ్యేవి. దుఃఖాన్ని దూరం ఉంచి సంతోషాన్ని ఎల్లవేళలా జతకట్టి చూడు. అనుకుంటాం కానీ అదంత తేలిక కానే కాదు అనే ఆషాఢభూతులకు సుదూరంగా ఉండటమే తేలికైన పద్ధతి. అనుకుంటాం కానీ అదంత తేలికైన పని కాదు అనే ఆషాఢభూతులకు దూరంగా ఉందాం. ఆత్మ, మనసు, హృదయము ఏకీకృతం చేసుకుని సంతోషం వైపు సంతోషంగా పయనించుదాము. సంతోషం పంచుతూ జీవితాలు కొనసాగించుదాము. సంతోషం పంచుతూ జీవితాలు కొనసాగించుదాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి నమస్సుమాంజలితో ప్రశాంతి రేవూరి, హైదరాబాద్. కొమురవెల్లి అంజయ్య. అంశం దుఃఖానికి తల వంచితే. శీర్షిక దిగులు గూట్లో తలదూరిస్తే. దిగులు గూట్లో తలదూర్చకు, వెంట పెట్టుకొని నడవకు, దాని నీడలోకి వెళ్ళకు. ఎదురు పడితే మీద పడితే కాళ్ళు చేతులు ఆడినంత వరకు యుద్ధం చేయి. సర్దుబాటు చేసుకొని రాజీ పడితే దిగులు బండ కింద చెయ్యి తీసుకోలేని బాధ. ఎవరైనా ఎప్పుడైనా దుఃఖానికి తల వంచితే పునాది పడుతుంది కుంగుబాటుకు. పైకి కనిపించకుండా చెదల్లా తింటుంది అది. వేరుకుళ్ళు రోగమై చెట్టంత మనిషిని కూలదోస్తుంది. భవిష్యత్తు దీపం చుట్టూ పొగ కమ్ముకుంటుంది. ఆనందాల వారధిపై తగ్గుతాయి కదలికలు. మాట సాయమో చేయందించడమో దుఃఖం ఊబిలోంచి పైకి లాగడమో చేసేవారెవరైనా మండుటెండలను చల్లార్చే మబ్బులు, బీడు భూమిలో సాగు చేయించే మార్గదర్శులు. దుఃఖానికి తల వంచి తల్లడిల్లితే పెరిగే రక్తపోటు ఆరోగ్యానికి పరీక్ష. ఆయుష్ అందదు కొలమానానికి. ఎప్పటికప్పుడు ఎదురు నిలబడి పోరాడితే మనంగా మిగులుతాం. అక్షరాల మట్టిలో ఆడుకుంటున్న నా కలం ఒక్కొక్క అక్షరాన్ని ఏరి దుమ్ము దులుపుతుంది. నిలువెల్లా స్నానం చేయించి ముద్దాడుతుంది. మట్టిలో మొలిచే విత్తనాల వాటికి జీవం. అక్షరాలు జతకట్టిన వాక్యాల వరదై దారిలో ఎర్రటెండలో నడిచేవారికి నీడనిచ్చే చెట్లు. దిగులు దరిచేరనివ్వని వెలిగే దీపపు గూడులు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్యగాన లహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజ్గిరి, హైదరాబాదు. ఈ వారం అంశము దుఃఖానికి తల వంచితేకి. దానికి గాను నా కవిత అవుతారు భీష్ముడు. దుఃఖం లేని వారు ఎవరుంటారు? కొందరు బయటికి ఏడుస్తారు, కొందరు లోపలే కుమిలిపోతారు. పెద్దగా ఏడిస్తే దుఃఖం 10 మందికి పంచినట్టే లెక్క. ఏడుపుకు భయపడితే ఏమీ చేయలేము. ధైర్యంగా నిలబడితే ముందుకు సాగిపోతాము. చితికిలబడి కూర్చుండిపోయే కన్నా కర్తవ్యాన్ని ఆలోచించి ముందుకు సాగడమే మిన్న. దుఃఖం లేనివాడు గేదెను కొన్నాడట. దానికి గడ్డి గాదం వేసి సంరక్షించడానికి సగం జీవితం సరిపోతుంది.
లేనిపోనివి నెత్తిన వేసుకొని కష్టాలు కొని తెచ్చుకునే వారికి కళ్ళు తుడిచి ఎదురీత ఈదమని ధైర్యం చెప్పాలి. ఆశలు ఎప్పుడు మనల్ని కష్టాల వైపే లాగుతాయి. అవి దుఃఖానికి మూలమని అందరికీ తెలుసు. వాటికి దూరంగా ఉండాలని ఎందరికి తెలుసు? కష్టాల్లో సంయమనం పాటించడం గొప్ప నేర్పు. విధివంచితులు, దేవతలు, చక్రవర్తులకు తప్పలేదు కష్టాలు. ఏడుస్తూ నిలబడితే కన్నీరు ఎప్పుడు పన్నీరు కాదు. దుఃఖానికి భయపడి పరిగెత్తే కన్నా నిలదొక్కుని భీష్మునంతటి వారు కావడం మిన్న. అందరికీ నమస్కారం. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగనూరు రాజన్న, కరీంనగర్. ఈ వారం అంశం దుఃఖానికి తల వంచితే అనే అంశానికి గాను నా కవిత అత్యుత్తమంగా సెలెక్ట్ అయినందుకు గురువర్యులకు ధన్యవాదములతో నా శీర్షిక ధైర్యవచనాల కవచాలు. బలహీనతలకు సంకేతమై జ్ఞానానికి గ్రహణం పట్టి అజ్ఞానాంధకారం ఆవరించి ఉమ్మనీటి చీకటి పరుచుకుంటుంది. మేధోమదనాలు ముడుచుకొని పోయి ఆలోచనల అంకురాలు మొలకెత్తక పచ్చని తరువులు కరువయి ప్రాణవాయువులు దొరకక ఉచ్ఛ్వాస నిశ్వాసల తపనల తన్లాటల పర్వం దాపురిస్తుంది. ఆగమ్యగోచరమైన దారులతో జీవితమే అతలాకుతలమై నరకతుల్యమైపోవు. ప్రత్యామ్నాయాల పరిశీలనల సామర్థ్యం తగ్గిపోతుంది. ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ ఆశల పల్లకీలో ఊరేగితేనే అన్ని అనర్థాలకు మూలం. అత్యాశల ఊసులు పేరాశల గంపలు నెత్తికెత్తుకుంటేనే దుఃఖానికి మూలం. స్వాతిముత్యంలా స్వచ్ఛమైన ఆలోచనలను అలుముకుంటే అసలు దుఃఖమే ఆవహించదు. ఆవహించినా న్యాయం ధర్మం రెండు కళ్ళై గమనానికి ఊతమై ధైర్యవచనాల కవచాలై దారిదీపాలవుతాయి. ధన్యవాదములు. నేటి కవిత దృశ్య కవిత గానలహరికి నమస్సుమాదులు లింగుట్ల వెంకటేశ్వర్లు, తిరుపతి. అత్యుత్తమ కవితగా దుఃఖానికి తల వంచితే అనే అంశానికి నా శీర్షిక ఆత్మస్థైర్యం. ఎంపిక చేసినటువంటి శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా శీర్షిక ఆత్మస్థైర్యం. సమస్యల సుడిగుండంలో విలవిలలాడే మనిషి స్వభావం జీవనం సాగిస్తూ దుఃఖానికి తల వంచితే బతుకు తెల్లారేనా? ఎదమాటున దాగిన కలతల ఎదురీత రాతల్లో రాటుదేలిన ఎదుర్కొనే ధైర్యాన్ని కూడగడితే కన్నీటి వీడ్కోలు పలికే వేళలే అన్నీను. ఆశ నిరాశల ఊగిసలాడే ఆరాటాలై అలజడులై కూసింత నిట్టూర్పులు, ఉచ్ఛ్వాస నిశ్వాసాల మార్పులలో సంతోషాన్ని ఆహ్వానించి చూడాలి. అదే పనిగా తలుచుకొని బాధపడితే బాధ్యతలు నెరవేర్చే దిశగా అడుగులు తప్పి తల బొప్పి కట్టే అవకాశాన్ని వదిలి పూలబాటగా మార్చుకొని ఆనందపడాలి. కలకాలం నిలిచి ఉండని కష్టాలకై బెదురుపడితే గుండెల్లో గుబులు పుట్టించే నొప్పిని తగ్గించే నవ్వుతూ జీవితం గడపాలని కృతనిశ్చయంతో మెలగాలి. జీవన చదరంగంలో ఆటపావులమే. పడుతూ లేస్తూ నిచ్చెనలు దాటి ఆనంద తీరానికి చేరువై ప్రయత్నం చేయడము, అన్నిటినీ తేలికగా తీసుకునే ఆత్మస్థైర్యంతో. ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు, అడ్మిన్ బృందానికి ధన్యవాదములు. కవులందరికీ అభినందనలు. నేను రాసిన శీర్షిక ధైర్యమే నీ ఆయుధమైతే. బలహీనతలలో, నిరాశ నీడలలో నిన్ను కృంగదీసుకుంటూ కూర్చోకు. అలిపెరగక నీ పయనం సాగాలి. శోకానికి తల వంచితే అది నిన్ను అధపాతాళానికి తొక్కి నీ మీద నీకున్న నమ్మకాన్ని పోగొట్టే మహమ్మారి. ఆ దిగులు నుండి బయటపడి నిన్ను నీవు దిశాలిగా మలుచుకొని నిరంతరం విశ్రమించక పరిగెడుతూ ఓటమి ఎదురైనా, కష్టాలు నిన్ను చుట్టుముట్టినా అధైర్యపడక ధైర్యంతో ముందుకు అడిగాయి. నీ అడుగే నిన్ను విజయపదం వైపు సాగేలా చేస్తుంది. నీ ఆశయ సాధన కోసం కఠోర శ్రమ చేసి అహర్నిశలు పాటుపడు. నిరంతరం చేసే నీ శ్రమ నిన్ను గెలుపు తీరానికి తప్పగా తీసుకుని వెళ్తుంది. అపజయాలు ఎదురైనా తలవంచక, దుఃఖానికి తలవంచితే ఈతిబాధలు తప్పవు. స్థైర్యంతో నీవు ఎదురెళ్ళిన నాడు నీవు వేసే ప్రతి అడుగు విజయ పథానికి తీసుకుని వెళుతుంది. నీ లక్ష్యాలను చేరుకునే రోజు తప్పక వస్తుంది. అలసిపోక, ఆగిపోక, నిరంతరం పరిక్రమిస్తూ జీవితమనే ఈ పోరాటంలో దుఃఖాన్ని లెక్క చేయక నిరంతరం నీ పయనం సాగుతూనే ఉండాలి. అందరికీ నమస్కారం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి,
ఊరు బెంగుళూరు. ఈనాటి దృశ్య కవితా గాన లహరిలో నా కవిత శీర్షిక ఆ ఆలోచనే వద్దు. అరిషడ్వర్గాలకు వశమై నడిచే మానవ జీవితంలో, అత్యాధునిక సంక్లిష్ట సమాజంలో దుఃఖదాయక సంఘటనలు సహజాతి సహజం. దుఃఖానికి తలవంచావా, నిలువునా నిన్ను చింతా సముద్రంలో ముంచేస్తుంది. ఊపిరాడక నువ్వు గిలగిల కొట్టుకోవడం ఖాయం మిత్రమా. భగవంతుడిచ్చిన అపురూపపు అందమైన జీవితాన్ని అగాధపరం చేయడం సబబా. దినదిన గండంగా బ్రతికే పశుపక్ష్యాదులు సైతం దుఃఖానికి లొంగడం చూసావా ఎప్పుడైనా? కొన ఊపిరి నిలిచేదాకా అస్తిత్వం కోసం కొట్టుమిట్టాడుతూనే ఉంటాయిగా. అపారమైన మేధస్సు, మనస్సుల కలయికతో దుఃఖానికి మూల కారణం కనిపెట్టి బాధను సమూలంగా తొలగించుకోబోయి. గుండె నిబ్బరంతో సమస్యలకెదురు నిలిచేవాడికి దుఃఖమే తల వంచుతుంది, సుఖానికి దారి విడుస్తుంది, గెలుపు బాటగా నిలుస్తుంది. నా ఈ కవితను అత్యుత్తమ కవితలలో ఒకటిగా ఎంపిక చేసి ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనే సదవకాశం కల్పించినటువంటి గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి, నేటి కవిత సమూహ అడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని ఎంతో సమర్థవంతంగా నిబద్ధతతో నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ మిత్రురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తోటి కవిమిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు. స్వస్తి. నమస్కారం అండి. నా పేరు అరుణ సందడి. దృశ్య కవిత గానలహరిలో నేను చదవబోయే కవితా శీర్షిక దుఃఖానికి తలవంచితే. బలహీనతలన్నీ ఏకమై, బంధాల ముసుగులో చోద్యమై, ఆవేశాలకు మూలమై, సంతోషాలకు అడ్డమై, అడుగు అడుగులో కష్టమై, బ్రతుకు బాటలో నష్టమై, మది మనసులో అలజడై, వ్యధలన్నీ మూటగట్టి విడిదై, కన్నీళ్ళన్నీ వరదలై, సాగరమంతా విషాదమై, ఆశలన్నీ కూల్చుతూ, రాతలన్నీ మార్చుతూ, జీవిత సముద్రాన్ని ఈదలేని అలుపై ఊబిలో ముంచేస్తుందిగా దుఃఖానికి తలవంచితే. హృది నిబ్బరమై చేసుకో, ఉన్నతమై వెలిగిపో, ఉదయించే సూర్యుని తేజస్సు పాఠంగా నేర్చుకో, చీకటిలో వెన్నెల దీపం వెలిగించుకో, ఆశలతో పుట్టిన చిరునవ్వును కూర్చుకో. పడమటి సంధ్యా గీతంలా, సప్త స్వరాల రాగంలా, చెరగని చిత్తంలా, అలసిపోని వ్యక్తిత్వంలా, పరుగుల కాలంలో కాంతుల వర్షపు పండగనే చేసుకో. కలలన్నీ నెరవేరులాగా, మది ఆనంద నాట్యమే చేయులాగా సాగిపోవాలి జీవిత చదరంగమే ఒక ఆటలాగా, ఒక పాటలాగా. జయము నిశ్చయమంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దాసం సేనాపతి సార్ గారికి, దాసం లక్ష్మయ్య సార్ గారికి మరియు నిర్వాహకురాలు రూపలత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. నా పేరు ఎర్రాబత్తిన మునీంద్ర, నెల్లూరు. నా కవితా శీర్షిక దుఃఖపు కత్తులు. బాధల సుడిగుండాలు అమాంతం చుట్టుకుంటున్నాయని భయపడి కళ్ళు మూసుకుంటే లోకం తెలియని ఊపిరి గగనానికి ఏగక ఊరుకుంటుందా? చిరు ప్రయత్నమైనా చేయాలిగా. తుఫాను గాలులు మహావృక్షాలను సైతం కూల్చేస్తున్నాయని మోకాళ్ళపై కూర్చొని కన్నీరు కార్చితే ఆ కన్నీరు వర్షపు చినుకలవుతుంది, కానీ తుఫాను తీవ్రత తగ్గుతుందా? దుఃఖపు కత్తులు మనసుతో యుద్ధం చేస్తున్నాయని సుఖాల డాలు అడ్డుపెట్టుకోక తల వంచి శరణు వేడితే ప్రపంచం నడిచేదెట్లా? విచారపు నెత్తుటి రుచి మరిగిన పదునెక్కిన కర్కశ కరవాలాలు తల నరకక ఊరుకుంటాయా? ధన్యవాదములు. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు కొమరోజు మాధవి, కరీంనగర్. నమస్కారాలు. నా శీర్షిక సుఖాలు కోల్పోతావు. దుఃఖానికి కారణం తెలుసుకో, దానిని ఎదిరించి ధైర్యంగా మసులుకో. పిలవని పేరంటంలా వచ్చి కూర్చుంటుంది
దానికి తల వంచినావో జీవితమంతా ఎడారి నావే. దుఃఖాన్ని అధిగమించి ధైర్యాన్ని కూడబెట్టుకొని చీకటి వెలుగులా సుఖదుఖాలు సమానంగా వచ్చిపోతుంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే ఆనందపు జీవిత పయనానికి స్వాగతం పలుకుతూ దుఃఖాన్ని ఆమడ దూరంలో, సంతోషాలకు దరిదాపుల్లో గడపాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు రమాదేవి బుక్కపట్నం. దుఃఖానికి తల వంచితే అనే అంశం పైన గెలుపు కేతనం అనే శీర్షికతో నేను రాసిన కవితను ఇప్పుడు మీ ముందు చదవబోతున్నాను. నా కవిత శీర్షిక గెలుపు కేతనం. ఎంతసేపలా దుఃఖపు చెట్టుకు శవంలా వేలాడతావు? భేతాళుడి ప్రశ్నకు విక్రమార్కుడిలా ధీటైన సమాధానం చెప్పకుండా ఎన్ని రోజులు అలా మౌనపు గదిలో ఆ గబ్బిలంలా కష్టాల చూరుకు వేలాడుతావు? ధైర్యంగా హృదయ గది నుండి వెళ్ళగొట్టకుండా. దుఃఖానికి తల వంచితే భూమిలోకి కూరుకుపోతావు. తల ఎత్తి అంబరం వైపు చూస్తే ఆకాశంలోకి దూసుకుపోతావు. ఓడిపోని ప్రశ్నకు జవాబు కావాలి నువ్వే. గెలిచిన సంతోషానికి ఉదాహరణ కావాలి నీ నవ్వే. ఆకాశం నిలువునా కరిగి తొలి వేకువ కిరణం నిన్ను తాకేదాకా, కష్టాల కడలిలో ఆనందాల కెరటం నీ పాదాలను ముద్దాడేదాకా విరమించకు, విశ్రమించకు నీ ప్రయత్నం. తాత్కాలికమైన దుఃఖానికి తల వంచకు. నీ గెలుపు కేతనం ఆ ఉన్నత శిఖరాన గర్వంగా ఎగిరే వరకు. అందరికీ ధన్యవాదములు సార్. జై హింద్. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు సుభాషిణి విగ్గలం, కరీంనగర్. ఈనాటి అంశం దుఃఖానికి తల వంచితేకి గాను నా కవిత శీర్షిక సంతోషం నీ చేతుల్లోనే. సంతోషం ఏమైనా నీ సొత్తా? ఎంతసేపు హత్తుకుని ఉండాలనే కోరుకుంటావు? నీ ప్రమేయం లేకుండా గలమలకొచ్చిన దుఃఖాన్ని చుట్టం చూపుగా చూసి తరిమేసేయి. లేదంటే సంతోషాన్ని కాటేసి మనసంతా దుఃఖమయం చేస్తుంది. చుట్టం చూపుగా వచ్చి తిష్టవేసిన దుఃఖానిది ఎంతసేపు సంతోషాల అనవాలుని కనుమరుగు చేసి కన్నీళ్లను గలమదాటించే ప్రయత్నమే. ఊరకనే కారణీయకు కన్నీటి ధార. వీలైతే వెన్నలాంటి మనసుని సైతం పాషాణం చెయ్యి. దుఃఖపు ఛాయలు తగిలిన వెంటనే జారిపోయే కాఠిన్యాన్ని అరువు తెచ్చుకో. బాధలు చూసి ఓదార్పునైనా ఇవ్వలేని లోకం పాషాణమైన నీ హృదయాన్ని హేళన చేయగలదు. ఆ మాటలను దరిచేరనీయకు. దుఃఖపు మేఘాన్ని తరిమేసేయి. అప్పుడే సంతోషపు జల్లులు నిండా తడపగలవు. ఆనంద సాగరంలో హాయిగా ఈదగలవు. నీ సంతోషం నీ చేతుల్లోనే. ధన్యవాదాలు. విన్నారు కదండి మన నేటి కవిత సమూహ మిత్రులు. వారి కవితల్ని వినిపించిన తీరు అద్భుతంగా ఉంది. అలాగే వచ్చే వారం మరొక కొత్త అంశంతో మరిన్ని మంచి మంచి కవితలతో మీ ముందుకు వస్తాను. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో వ్రాయడం మరవద్దు. వచ్చే వారం కలిసేదాకా సెలవు. ధన్యవాదాలు. నమస్కారం.